హలో ఫ్రెండ్స్, ఎవరికి మాత్రం డబ్బు బాగా సంపాదించాలని ఉండదు. కానీ మరి అందరూ డబ్బు ఎందుకు సంపాదించలేరు అంటే డబ్బుకు సంబంధించిన ఒక మూల సూత్రం అందరికీ తెలియదు. ఇది గనుక తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా బాగా సంపాదించగలుగుతారు. అదేంటో తెలుసుకోవాలంటే మీరు ఈ వీడియో చివరి వరకు చూడండి. ముందుగా డబ్బు అంటే ఏంటి, అది ఎలా పుట్టింది, మనం బాగా ధనవంతులం కావాలంటే ఇది తెలియడం చాలా ముఖ్యం. అసలు మనకు డబ్బు ఎలా వస్తుంది, ఎవరిస్తారు, ఎందుకు ఇస్తారు, ఎప్పుడైనా ఆలోచించారా? పూర్వం మనుషులు తాము చేసిన వస్తువులను తమకు కావాల్సిన వస్తువులతో ఎక్స్చేంజ్ చేసుకునేవాళ్ళు. దీన్నే బార్టర్ సిస్టమ్ అనేవాళ్ళు. ఒక కుండలు తయారు చేసే వ్యక్తి తన కుండలను కూరగాయలు పండించే వ్యక్తితో ఎక్స్చేంజ్ చేసేవాడు. ఇది ఒక వాల్యూ ట్రాన్సాక్షన్. అంటే ఒకరు క్రియేట్ చేసిన వాల్యూని వేరే వాళ్ళు క్రియేట్ చేసిన వాల్యూతో ఎక్స్చేంజ్ చేయడం. కానీ ఇది చాలా ఇన్ఎఫిషియెంట్. ఈ వాల్యూ ట్రాన్సాక్షన్ని ఎఫిషియెంట్ చేయడం కోసం తర్వాత దీన్ని గోల్డ్ కాయిన్స్తో, ఆ తర్వాత కరెన్సీతో రీప్లేస్ చేశారు. ఈ ట్రాన్సాక్షన్ని మనం ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియంలో చేస్తున్నాం. అయితే ఒక వ్యక్తి వేరే వ్యక్తికి డబ్బులు ఇస్తూ ట్రాన్సాక్షన్ ఎందుకు చేస్తాడు, అసలు వాల్యూని ఎందుకు ఎక్స్చేంజ్ చేస్తాడు? వేరే వారికి కావాల్సిన ఏదైనా విలువైనది మన దగ్గర ఉన్నప్పుడు వారు మనకి డబ్బులు ఇచ్చి మరీ దాన్ని తీసుకుంటారు. వేరే వారికి అవసరమైన ఏదైనా ప్రోడక్ట్ లేదా సర్వీస్ మన దగ్గర ఉన్నప్పుడు, అంతేకాదు అది వారు విలువైనదిగా భావించి మన దగ్గర నుంచి కొనడానికి అంగీకరించినప్పుడు డబ్బు మనకి వస్తుంది. ప్రోడక్ట్ అంటే కూరగాయలు కావచ్చు, హౌస్ కావచ్చు, సాఫ్ట్వేర్ కావచ్చు, ఇలా ఏదైనా కానీ మనం ప్రోడక్ట్ అంటాం. సర్వీస్ అంటే హెయిర్ కటింగ్ కావచ్చు, హాస్పిటల్ బిల్, స్కూల్ ఫీ, ఇలా ఏదైనా కానీ మనం సర్వీస్ అంటాం. వేరే వాళ్ళు మనకు డబ్బు ఎంత ఇవ్వాలి అనేది ఎలా డిపెండ్ అవుతుంది. మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ లేదా సర్వీస్ ఎంత విలువైనదని వారు భావిస్తే అంత డబ్బు మనకిస్తారు. ఉదాహరణకు మార్కెట్లో 1 కిలో వంకాయలను ఒక వ్యక్తి 60 రూపాయలకు అమ్ముతున్నాడు. మరొకరు ప్రత్యేకమైన పద్ధతిలో సాగు చేసిన ఆర్గానిక్ వంకాయలను కిలో 300కు అమ్ముతారు. ఇక్కడ ఒక ప్రోడక్ట్ని ఎంత విలువైనదని అవతల వాళ్ళు భావిస్తే అంత డబ్బు చెల్లించి మరీ దాన్ని కొంటారు. ఇక సర్వీస్. ఒక ఆఫీస్లో రాము, రాహుల్ అనే 2 ఉద్యోగులు ఉన్నారు. రాము ఆఫీస్ బాయ్గా పనిచేసినందుకు అతనికి కంపెనీ 20,000 శాలరీ ఇస్తుంది. రాహుల్ మేనేజర్గా పనిచేసినందుకు అతనికి అదే కంపెనీ 2 లక్షల శాలరీ ఇస్తుంది. అంటే ఒక ఎంప్లాయీ యొక్క సర్వీస్ వల్ల కంపెనీకి ఎంత ప్రయోజనం ఉంటే అంత ఎక్కువ శాలరీ ఇస్తుంది. ఇప్పుడు చెప్పండి, మనకు బాగా డబ్బులు రావాలంటే ఎలా? మనం వేరే వారు చాలా విలువైనదిగా భావించే వస్తువులను అమ్మి లేదా వేరే వారికి ఎంతో ఉపయోగమైన సర్వీస్ ఇచ్చి డబ్బులు సంపాదించగలం. అయితే ఇక్కడ ప్రోడక్ట్ అయినా సర్వీస్ అయినా మన దగ్గర ఉంటే మాత్రం సరిపోదు. అది ఎంత విలువైనదో వేరే వారికి తెలియచెప్పడంలో మనకు మెలకువ తెలియాలి. అవి మన దగ్గర ఉన్నాయని వేరే వారికి తెలియజేయగలగాలి. అంతేకాదు వాటిని మనం సరిగ్గా అందించగలగాలి. ఒక మాటలో చెప్పాలంటే వేరే వారికి మనం ఎంత వాల్యూ అందించగలిగితే అందుకు ఎక్స్చేంజ్గా మనకు అంత డబ్బు వస్తుంది. వేరే వారికి అందించగల వాల్యూ ఎంత పెంచుకుంటూ పోతే అంతే ప్రపోర్షనేట్గా మనకు వచ్చే మనీ కూడా పెరుగుతూ పోతుంది. వేరే వారికి ఎక్కువ వాల్యూ అందించాలంటే అందుకు అవసరమైన టాలెంట్, స్కిల్, నేర్పు, ఓర్పు, మైండ్ సెట్ ఇవన్నీ ఉండాలి. ఎంత పెద్ద ట్రాన్సాక్షన్ చేయాలంటే అంత ఎక్కువ మొత్తంలో మనకు ఇవన్నీ ఉండాలి. ఒక విధంగా చెప్పాలంటే మన వాల్యూని మనం ఎంతగా పెంచుకుంటూ పోతే అంత ఎక్కువ వాల్యూ మనం వేరే వారికి అందించగలుగుతాం. అందుకు ప్రపోర్షనేట్గానే మనకు మనీ కూడా వస్తుంది. అంటే డబ్బు సంపాదించాలంటే మనం మన వాల్యూని పెంచుకోవాలి. ఒక ఐఐటిలో పాస్ అయిన వ్యక్తికి 40 లక్షల శాలరీ ఉంటే ఒక చిన్న కాలేజీలో పాస్ అయిన వ్యక్తికి 4 లక్షల శాలరీ ఉంటుంది. ఎందుకంటే ఐఐటిలో పాస్ అయిన వ్యక్తి ఒక కంపెనీ దృష్టిలో చాలా వాల్యుబుల్. ఇక్కడ మీకు గుడ్ న్యూస్. చాలా విలువైన వ్యక్తిగా ఉండి డబ్బులు సంపాదించాలంటే మంచి కాలేజీలో చదవాల్సిన పని లేదు. ఎంతోమంది చదువు లేకున్నా తమ ప్రపంచం నుంచి నేర్చుకుంటూ తమను తాము మలుచుకుంటూ ఎంతో విలువైన వ్యక్తులుగా ఎదుగుతూ గొప్పగా చదివిన వారికంటే కూడా ఎక్కువ సంపాదిస్తారు. సో ఇక్కడ మన మెయిన్ ఫోకస్ వాల్యూ మీద. సో ఫ్రెండ్స్, మనం బాగా డబ్బు సంపాదించాలంటే విలువైన వ్యక్తులుగా మనల్ని మనం మలుచుకోవాలి. అలా లేని రోజున ఈ ప్రపంచం మనల్ని గౌరవించదు, గుర్తించదు, కనీసం పట్టించుకోదు. మనందరికీ తెలుసు, కరోనా టైంలో హాస్పిటల్స్లో సరిపడనని బెడ్స్ లేనప్పుడు కొన్ని హాస్పిటల్స్ బెడ్స్ కోసం రోజుకు ₹1,00,000 తీసుకున్నారు. అంటే తక్కువ మందిని బ్రతికించే అవకాశం ఉన్నప్పుడు ఎవరి ప్రాణం ఎక్కువ ఖరీదో వారిని మాత్రమే ట్రీట్ చేశారు. ఇది అన్ఫెయిర్ అని కొంతమందికి అనిపించవచ్చు. మీరే ఆలోచించండి. మీరు కనుక ఆ హాస్పిటల్లో డాక్టర్, నర్స్, మేనేజ్మెంట్ అయి ఉంటే
మీ దగ్గర ఒకేసారి ఇద్దరు పేషెంట్స్ వచ్చారనుకోండి, వారిలో ఒకరు నెలకు లక్షల రూపాయలు సంపాదించే ఎంప్లాయీ, మరొకరు డబ్బు సంపాదన లేని ఒక మామూలు వ్యక్తి. మీరు కనుక ఒక్కరినే ట్రీట్ చేయగలిగితే ఎవరిని ట్రీట్ చేస్తారు? బాగా సంపాదించే వ్యక్తి మీద అతని ఫ్యామిలీ మాత్రమే కాదు, వాళ్ళ పాలవాడు, ఆటోవాడు, సర్వెంట్స్, ఫ్రెండ్స్ ఇలా ఎంతోమంది అతని వల్ల బెనిఫిట్ అవుతూ ఉంటారు. కానీ సంపాదన లేని వ్యక్తిపై ఎంతమంది డిపెండ్ అవుతారు? అందుకే బాగా సంపాదించే వ్యక్తికి ఎక్కువ వాల్యూ ఇచ్చి వారికే ప్రిఫరెన్స్ ఇస్తారు. మిమ్మల్ని కలవాలని ఒకేసారి ఇద్దరు ఫ్రెండ్స్ ఫోన్ చేశారనుకోండి, వారిలో ఒకతనితో మాట్లాడితే మీకు ఎంతో ఉపయోగం ఉంటుంది, మరొకతనితో మాట్లాడితే పెద్దగా ఉపయోగం ఏమీ ఉండదు. మీరు ఎవరిని కలుస్తారు? ఖచ్చితంగా ఎవరితో గడిపితే మీ టైంకి ఎక్కువ ఉపయోగం ఉంటుందో అటువంటి ఫ్రెండ్నే కలుస్తారు. సో ఫ్రెండ్స్, మనం గనుక బాగా ధనవంతులం కావాలంటే మనం చేసే ప్రతి పని, వేసే ప్రతి అడుగు, ఖర్చు పెట్టే ప్రతి నిమిషం మన వాల్యూని పెంచేదిగా ఉండాలి. మనల్ని మనం ఎంత బాగా మలుచుకుంటే మన వాల్యూ అంత పెరిగి మనకు వచ్చే గుర్తింపు, గౌరవం, డబ్బు అన్నీ పెరుగుతాయి. ఈ మూల సూత్రాన్ని మనం పక్కన పెట్టి మనం ఎన్ని పిల్లి మొగ్గలు వేసినా సంపాదించలేక భంగపడుతూ ఉంటాం. మీరు మీ వాల్యూని మరింత పెంచుకోవడానికి ఉపయోగపడే ఎన్నో విషయాలు మన ఛానల్లో ఉంటాయి. మన వీడియోస్ చూడడానికి మీరు గడిపే ప్రతి క్షణం మీకు జీవితంలో ఎంతో ఉపయోగమైన విషయాలను నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు కనుక మీ విలువను మరింత పెంచుకోవాలనుకుంటే, తద్వారా మీకు, మీ చుట్టూ ఉన్న వారికి ఉపయోగపడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫ్రెండ్స్, మరో విషయం, మనం ఎంత గొప్పగా ఉన్నా మన చుట్టూ ఉన్నవారు సరిగ్గా లేకపోతే మాత్రం మనం ప్రశాంతంగా ఉండలేము. ఉదాహరణకు, మీ దగ్గర ఎంత డబ్బున్నా ఆఫ్ఘనిస్తాన్ లాంటి ప్లేస్లో వెళ్ళి ఉండలేరు. అందుకే మనం బాగుంటే మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్న సమాజం బాగుండేలాగా చేయడం కూడా మన బాధ్యత. అందుకే మన ఛానల్లో మీకు నచ్చిన వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. తద్వారా వారికి కూడా మేలు చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.